హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ అందరికీ తెలుసు ఎంపీసీ టెస్ట్ సిరీస్ 2025 అనేది మనకి స్టార్ట్ అవుతుంది అని చెప్పి లాంచ్ చేశానని చెప్పి. ఎప్పుడు అంటే స్టార్ట్ అవుతుంది డిసెంబర్ 26 నుండి స్టార్ట్ అవుతుంది. డిసెంబర్ 20th వరకు రిజిస్ట్రేషన్స్ యాక్సెప్ట్ చేస్తాం. రిజిస్ట్రేషన్స్ ఎక్కడ చేయాలి అంటే నితిన్ కొల్లూరు గ్రాఫీలోకి వెళ్తే మీకు అక్కడ ఎంపీసీ టెస్ట్ సిరీస్ 2025 అని చెప్పి కనిపిస్తుంది. దాన్ని రిజిస్టర్ అవ్వచ్చు. వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఎలా రిజిస్టర్ అవ్వాలి అని వీడియో కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు చూడొచ్చు. ఒకవేళ కనుక మీరు రిజిస్ట్రేషన్ ఆ వీడియో చూసి చేయకపోవడం రాకపోతే కనుక టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఇస్తాను డిస్క్రిప్షన్ లోని. దానికి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి ఆ లింక్ ద్వారా నాకు మెసేజ్ చేస్తే మీకు నేను ఎలా రిజిస్ట్రేషన్ చేయాలనేది నేను వివరిస్తాను. ఈ టెస్ట్ సిరీస్ కంప్లీట్ గా ఏంటి అనేది ఇప్పుడు నేను నార్మల్ గా చెప్తాను. కంప్లీట్ గా బెనిఫిట్స్ అవన్నీ కూడా మీకు తెలియాలంటే ఆ వీడియో టోటల్ గా 10 నిమిషాలు పెట్టాను ఆల్రెడీ. ఏంటి ఉంటాయి అన్ని కూడా చెప్పాను. అది చూడాలనుకుంటే చూసుకోవచ్చు, అది కూడా లింక్ ఉంటుంది. ఇప్పుడైతే టెస్ట్ సిరీస్ అంటే ఏంటి అనేది మీకు తర్వాత మీరు ఆ వీడియోలో చూసుకోండి. బట్ ఏమేమి ఉంటాయి అనేది ఒకసారి నేను మళ్ళీ బ్రీఫ్ గా చెప్పేసి స్కెడ్యూల్ అనేది మనం ఇక్కడ ఇస్తాము. స్కెడ్యూల్ చాలా చాలా బాగుంటుంది, మీరు ఎంజాయ్ చేస్తారు. ఈ టెస్ట్ సిరీస్ త్రూ అవుట్ పీరియడ్ కూడా నాతో 4 months ట్రావెల్ చేస్తారు. నా గైడెన్స్, నా మోటివేషన్ అండ్ ఎవ్రీథింగ్ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుంటారు త్రూ దిస్ టెస్ట్ సిరీస్. ఓకే, ఆన్లైన్ టెస్ట్లు టోటల్ గా 27 ఉంటాయి. యూనిట్ వైజ్ టెస్ట్లు, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కలిపి 28 టెస్ట్లు ఉంటాయి. సబ్జెక్ట్ వైజ్ అండ్ చాప్టర్ వైజ్. మ్యాథ్స్ గ్రాండ్ టెస్ట్లు 2 ఉంటాయి హోల్ సిలబస్ మీద. అండ్ సబ్జెక్ట్ వైజ్ గ్రాండ్ టెస్ట్లు అంటే మ్యాథ్స్ కి ఒక గ్రాండ్ టెస్ట్, ఫిజిక్స్ కి ఒక గ్రాండ్ టెస్ట్, కెమిస్ట్రీకి ఒక గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. అండ్ సబ్జెక్ట్ వైజ్ క్విజెస్ 6 ఉంటాయి. మ్యాథ్స్ కి 2, ఫిజిక్స్ కి 2, కెమిస్ట్రీకి 2. దీంతో పాటుగా అడిషనల్ బెనిఫిట్స్ తో ఏమిస్తున్నామంటే మ్యాథ్స్, కెమిస్ట్రీ హ్యాండ్ రిటర్న్ నోట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అప్ టు సమ్ యూనిట్స్, ఆల్మోస్ట్ చాలా యూనిట్స్ వరకు ఇస్తాము. హ్యాండ్ రిటర్న్ నోట్స్ అనేది మనం ఎవరైతే రిజిస్ట్రేషన్ అయిన స్టూడెంట్స్ కి మాత్రమే. అండ్ సమ్ పీడిఎఫ్ మెటీరియల్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. లైవ్ ఏపీ ఈసెట్ అప్లికేషన్ ఫామ్ ఫిల్లింగ్ విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏపీ ఈసెట్ అనేది మేలో ఉంటే 2025 వాళ్ళకి మార్చిలోని అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడానికి 1 month టైం ఇస్తాడు. ఇచ్చేటప్పుడు చాలా మంది పేమెంట్ లో రాంగ్ చేయడం, అప్లికేషన్ ఫిల్లింగ్ లో రాంగ్ చేయడం, డాక్యుమెంట్స్ అప్లోడింగ్ లో రాంగ్ చేయడం చేస్తూ ఉంటారు. దానికి కంటిన్యూస్ మెసేజెస్ వస్తూ ఉంటాయి. సో ఎవరికైతే ఇందులో జాయిన్ అవుతారో ఈ టెస్ట్ సిరీస్ లో అబ్సల్యూట్ గా అడిషనల్ బెనిఫిట్ కింద డౌట్స్ రిజాల్వింగ్ అనేది ఖచ్చితంగా మేము చేస్తాము. వాటికి పర్టికులర్ టైం స్లాట్స్ ఇచ్చి ఆ పర్టికులర్ టైమ్స్ లో మేము డౌట్స్ రిజాల్వింగ్ చేస్తాం. రిజిస్ట్రేషన్స్ కోసం నితిన్ కొల్లూరు గ్రాఫీ ఏపీ సెట్ ఎంపీసీ టెస్ట్ సిరీస్ 2025 ని రిజిస్టర్ అవ్వండి, లేదా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ద్వారా మీరు అడగొచ్చు మమ్మల్ని రిజిస్ట్రేషన్స్ కి. ఇప్పుడు స్కెడ్యూల్ మనం చూసుకున్నట్టయితే ఎలా వేసామనేది సో చూస్తే 26వ తేదీన స్టార్ట్ అవుతుందని చెప్పాను కదా. 26/12/2024 మ్యాట్రిసెస్ పార్షియల్ ఫ్రాక్షన్స్ అయితే మీకు ఉంటుంది ఎగ్జామ్ అనేది. ఓకే, ఎన్ని బిట్స్ ఉంటాయి అవన్నీ కూడా జాయిన్ అయిన వాళ్ళకి ఇంకా ఇన్ డీటెయిల్డ్ స్కెడ్యూల్ పీడిఎఫ్ చేసి మేము పెట్టడం జరుగుతుంది. అది జాయిన్ అయిన వాళ్ళకి తెలుస్తుంది. ఓకే, టెస్ట్ అయితే మాత్రం ఈ డేట్స్ లో ఉంటాయి. ఈ టెస్ట్ సిరీస్ అరేంజ్మెంట్ కూడా ఎలా ఉంటుందంటే మీకు హాలిడేస్ వచ్చినప్పుడు హాలిడేస్ ఉంటాయి. వీక్లీ పెద్ద సిలబస్ అయితే ఒక టెస్ట్, చిన్న సిలబస్ అయితే 2 టెస్టులు అలా ఉండడం జరుగుతుంది. అండ్ ఎక్కడ ఎలా ప్లాన్ చేయాలి, సెమ్ లో కూడా మీరు ఎక్కడ టెస్టులు మిస్ అవ్వకుండా ఎలా అరేంజ్ చేయాలి, క్విజ్లు అరేంజ్ చేయాలి, అన్ని ఉంటాయి. ఇన్స్ట్రక్షన్స్ అన్ని జాగ్రత్తగా ఇప్పుడు చూడండి. యూ విల్ డెఫినెట్లీ సీ యువర్ సెల్ఫ్ వెరీ అట్ గ్రేటర్ హైట్స్. వై? బికాస్ ఇందులోని టెస్ట్ సిరీస్ వల్ల మీకు కాంపిటేటివ్ స్పిరిట్. ఎందుకు కాంపిటేటివ్ స్పిరిట్ వస్తుందంటే ఆఫ్టర్ ఎవ్రీ కంప్లీషన్ ఆఫ్ ఎవ్రీ ఎగ్జామ్ వీ విల్ ప్రొవైడ్ అ రిజల్ట్స్ విచ్ ఈస్ వెరీ లైక్ అంటే ఎలా ఉంటుందంటే స్టాటిస్టికల్ గా ఉంటుంది. అంటే ఒక ఫర్ సపోజ్ మీకు కెమిస్ట్రీలో కరోజన్ అనే చాప్టర్ అటెంప్ట్ చేస్తే ఒకవేళ 20 బిట్లు అటెంప్ట్ చేస్తే 20 బిట్లకి మీకు ఎన్ని బిట్లు కరెక్ట్ అయ్యాయి, ఎన్ని బిట్లు రాంగ్ అయ్యాయి, కరెక్ట్ ఆన్సర్ ఏంటి, రాంగ్ ఆన్సర్ ఏంటి తెలుస్తుంది. అదే పాటుగా 20 బిట్లలో మీరు కరెక్ట్ రాంగ్ పెట్టిన తర్వాత మీరు ఆ టెస్ట్ ని కనుక ఒక 50 మంది అటెంప్ట్ చేస్తే, ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను, ఫ్లోలో ఒక 50 మంది అటెంప్ట్ చేస్తే ఆ 50 మందిలో ఆ టెస్ట్ లో మీకు ఎంత ర్యాంక్ వచ్చింది, టాప్ 10 లీడర్ బోర్డ్ మీద కనిపిస్తుంది. ఆ లీడర్ బోర్డ్ మీద రావడానికి మీకు కాంపిటేటివ్ స్పిరిట్ పెరుగుతుంది. సో దట్ మీరు కూడా బాగా చదవాలి అని ఎవ్రీ డే మీరు కష్టపడతారు. ప్రతి ఎగ్జామ్ కి డేట్ ఆల్రెడీ పీడిఎఫ్ లో ఉంటుంది. అయినప్పటికీ కూడా మనం మళ్ళీ ఇంటిమేషన్స్ అనేవి మీకు వస్తూనే ఉంటాయి త్రూ వెబ్సైట్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్. పేడ్ టెలిగ్రామ్ ఛానల్ ఆల్రెడీ ఎవరైతే రిజిస్టర్ అవుతారో వాళ్ళకి మెయిల్ కి టెలిగ్రామ్ ఛానల్ లింక్ వస్తుంది, సపరేట్ టెలిగ్రామ్. అందులో ఎవ్రీ ఎగ్జామ్ కి అప్డేట్ అవుతుంది, ఏం సిలబస్ చదవాలి అప్డేట్ అవుతుంది, రిజల్ట్ ఎప్పుడు వస్తుందో అప్డేట్ అవుతుంది. ప్రతి ఒక్కటి టెలిగ్రామ్ లో మనం మాట్లాడతాం. ఓకే, ఖచ్చితంగా కాంపిటేటివ్ స్పిరిట్ పెరుగుతుంది, మంచి ర్యాంక్ వస్తుంది. ఇంతే వస్తుంది, 100 వస్తుంది, 1000 వస్తుంది అని నేను చెప్పను. మంచి ర్యాంక్ వస్తుంది, మీ ప్రిపరేషన్ బూస్టప్ అవుతుంది. రేపు ఎగ్జామ్ ఉంది అంటే ఈరోజు ప్రిపేర్ అవుతావు, అంతే కదా. రేపు టెస్ట్ ఉందంటే ఈరోజు ప్రిపేర్ అవుతావు. టెస్టే లేదు అంటే నువ్వు ఎందుకు ఈ సెట్ ప్రిపేర్ అవుతావు? అది నా మోటో, అర్థమైందా? సో అందుకనే ఇది కంటిన్యూస్ మానిటరింగ్ అనేది ఉంటుంది ప్రతి స్టూడెంట్ రిలేటెడ్ గా మన టెస్ట్ సిరీస్ యాప్ లో, వెబ్సైట్ లో. ఓకే, నెక్స్ట్ 26th ఒక టెస్ట్, 29th ఒక టెస్ట్ డిసెంబర్ లో, 2nd లో ఇంకొక టెస్ట్ ట్రిగ్నోమెట్రీ 2. కాంప్లెక్స్ నెంబర్స్ వచ్చేసినప్పటికీ 6th January, 11th January రోజున డిఫరెన్షియేషన్ ఉంటుంది. అది అయిపోయిన తర్వాత 20th January మళ్ళీ ఇంకొక టెస్ట్. 9 days గ్యాప్ ఎందుకు ఇచ్చావు నాయనా అంటే అక్కడ 9 days అంటే మీకు 13th నుండి పొంగల్ ఉంటుంది కాబట్టి హూ విల్ ప్రిపేర్?
ఎవ్వరు ప్రిపేర్ అవ్వరు కదా. సో అందుకనే ఆ ఛాన్స్ అనేది నేను ఇవ్వలేదు, తీసుకోలేదు. ఇక్కడ ఏదైతే డిఫరెన్షియేషన్ టెస్ట్ ఉందో అది 11th యాక్టివేట్ చేసి అప్ టు 18th వరకు కూడా ఉంచుతాం. ఎందుకంటే 11th నుంచి కూడా ఊర్లో వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు కాబట్టి do not miss your test. We are making that test available for entire Pongal week. Okay, so అలా మళ్ళీ 20th నే ఫ్రెష్ గా అప్లికేషన్స్ ఆఫ్ డిఫరెన్షియేషన్ టెస్ట్ యాక్టివ్ అవుతుంది. అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, చాలా చాలా గట్టిగా వినండి. ఇన్స్ట్రక్షన్స్ చాలా బాగుంటాయి, మీకు చెప్తాను. యు లవ్ ద ఇన్స్ట్రక్షన్స్ విచ్ ఐ వాస్ కండక్టింగ్ హియర్. ఓకే, ఎందుకంటే అలా ప్రిపేర్ చేయడం జరిగింది టెస్ట్ సిరీస్. ఓకే, నెక్స్ట్ 23rd మనకి ఇండెఫినైట్ ఇంటిగ్రేషన్ పార్ట్ 1 టెస్ట్, 26th ఇండెఫినైట్ ఇంటిగ్రేషన్ పార్ట్ 2 టెస్ట్, 30th January 2025 డెఫినైట్ ఇంటిగ్రేషన్ అండ్ అప్లికేషన్స్ టెస్ట్, 2nd Feb లో డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ పార్ట్ 1 టెస్ట్, 7th Feb లో డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ పార్ట్ 2 టెస్ట్, 11th Feb లో అనలిటికల్ జామెట్రీ టెస్ట్. ఇవి అంటే December 26th నుండి 2024 11th Feb 2025 వరకు కూడా మ్యాథ్స్ రిలేటెడ్ గా చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ జరుగుతూనే ఉంటాయి. ఆన్ 16th Feb 2025 మ్యాథ్స్ గ్రాండ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తాము. 50 మార్క్స్ కి 1 hour టైం ఇస్తాము. ఓకే, అండ్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, ఏ టైంలో అవైలబుల్ గా ఉంటాయి అన్ని చెప్తాను. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ కెమిస్ట్రీ విషయానికి వస్తే 16th February లో అటామిక్ స్ట్రక్చర్, 20th Feb లో స్టార్ట్ అవుతుంది అటామిక్ స్ట్రక్చర్ తో. ఎండింగ్ అనేది మనకి 23rd March వరకు కూడా మీకు 16th Feb 20th Feb స్టార్ట్ అయ్యి 23rd March వరకు కూడా కెమిస్ట్రీ గ్రాండ్ టెస్ట్ తో పాటు మీకు టెస్ట్లు అయితే అన్ని ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ వరకు ప్రతిదీ డేటెడ్ గా ఇచ్చాం కదా, 23rd ఉంటుంది, 16th ఉంటుంది, 13th ఉంటుందని. బట్ కమింగ్ టు ఫిజిక్స్ ఏప్రిల్ అని వేసేసాం. వై, ఎందుకు మేము టెస్ట్ డేట్ ఇవ్వలేదు అనేది రీజన్ ఉన్నది. వై, బికాస్ ఏప్రిల్ లో సెమిస్టర్ ఎగ్జామ్ ఉంటుంది. ఫర్ సపోజ్ April 1st ఒక ఫిజిక్స్ టెస్ట్, April 4th ఒక టెస్ట్, April 10th ఒక టెస్ట్ అంటే అప్పుడు ఏ డేట్స్ లో ఆ ఎగ్జామ్స్ ఉంటాయో మనకు తెలియదు. ఆ టైంలో మీరు ఆ ఎగ్జామ్సే కాన్సన్ట్రేట్ చేయాలా లేకపోతే వీటి మీదే కాన్సన్ట్రేట్ చేయాలా? ఇండస్ట్రియల్ ట్రైనింగ్ పీపుల్ ఆర్ సేఫర్, బట్ సెమిస్టర్ ఎగ్జామ్ రాసే పీపుల్ కూడా ఉంటారు కదా టెస్ట్ సిరీస్ లో. అందుకని April 1st నుండి see here physics all tests will be live from April 1st and will active up to ఎప్పటి వరకు యాక్టివ్ ఉంటుంది అంటే April 24th వరకు కూడా అది యాక్టివ్ లోనే ఉంటుంది. ఓకే, ఎందుకు అంటే అలాగా సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉంటుంది, ఎవరు ఏ టెస్ట్ ని మిస్ అవ్వకూడదని. యూనిట్స్ అండ్ డైమెన్షన్స్, ఎలిమెంట్స్ ఆఫ్ వెక్టర్స్, ఫ్రిక్షన్ అండ్ కైనమాటిక్స్, వర్క్ పవర్ ఎనర్జీ, అకౌస్టిక్స్ అండ్ సింపుల్ హార్మోనిక్ మోషన్, హీట్ అండ్ థర్మోడైనమిక్స్, మోడర్న్ ఫిజిక్స్ కూడా ఈ టోటల్ ఏవైతే ఇవన్నీ ఉన్నాయో అవన్నీ కూడా April 1st మార్నింగ్ 9 AM నుండి April 24th ఈవినింగ్ 9 PM వరకు యాక్టివ్ లోనే ఉంటాయి. మీరు ఆ టైం గ్యాప్ లో ఎప్పుడైనా రాసుకోవచ్చు. అర్థమైందా? అందుకే అలా చేసాం సెమ్ వల్ల. అండ్ April 25th 2025 రోజున ఫిజిక్స్ గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. అది ఒక 4 రోజులు మళ్ళీ మేము టైం ఇస్తాం, చెప్తాం ప్రతి టెస్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది. డీటెయిల్డ్ స్కెడ్యూల్ అనేది మీకు ఆల్రెడీ వెబ్సైట్ లో పెట్టాము. ఎవరైతే పే చేసి ఉంటారో వెబ్సైట్ లో ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. ఓకే, అండ్ ఆఫ్టర్ దట్ May 1st ఒక ఎంపీసీ గ్రాండ్ టెస్ట్ హోల్ సిలబస్ మీద ఉంటుంది. May 3rd కూడా ఒక ఎంపీసీ గ్రాండ్ టెస్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ మెన్షన్ చేయలేదు, బట్ May 3rd కూడా ఇంకొక ఎంపీసీ గ్రాండ్ టెస్ట్ అయితే ఉంటుంది. హోల్ సిలబస్ మీద 90 minutes టైం అయితే జరుగుతుంది. ఇప్పుడు ప్రతిదీ టెస్ట్ ఎంత టైం ఉంటుంది ఏంటి అనేది చెప్తా. క్విజ్ కోసం తర్వాత మాట్లాడదాం. జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అబౌట్ ది టెస్ట్. ఫర్ సపోజ్ ఓకే, ఇక్కడ నేను ఇది స్క్రీన్ డ్రాగ్ చేస్తే రికార్డింగ్ ఆగిపోతుంది, అందుకే నేను అలా ఉంచేసాను. మళ్ళీ నేను డ్రాగ్ చేయలేదు అనుకుంటారని, బట్ రికార్డింగ్ ఆగిపోతుంది. అందుకనే ఇది మీరు డీటెయిల్డ్ PDF అక్కడ చూసుకోవచ్చు. నా మాటలు వినండి. టెస్టుల మీద ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అంటే ప్రతి టెస్ట్ కూడా ఏదైతే మీకు ఇచ్చిన డేట్స్ లో 36 గంటలు యాక్టివ్ లో ఉంటుంది. ఫిజిక్స్ తప్పితే, ఎందుకంటే సెమ్ ఎగ్జామ్ పెడుతున్నాం కాబట్టి, సెమ్ ఉంటుంది కాబట్టి ఫిజిక్స్ అది ఎక్సెప్షనల్ కేసు. అది రిమైనింగ్ ఎగ్జామ్. ఫర్ సపోజ్ మీకు December 26th మ్యాథ్స్ ఎగ్జామ్ ఉంది, మ్యాట్రిసెస్ అండ్ పార్షియల్ ఫ్రాక్షన్ ఉంది మన షెడ్యూల్ ప్రకారం. December 26th మార్నింగ్ 9 o'clock కి ఆ టెస్ట్ యాక్టివ్ అవుతుంది. December 26th 9 o'clock ఆ టెస్ట్ యాక్టివ్ అయ్యి December 27th ఈవినింగ్ 9 PM వరకు, అంటే ముందు రోజు 9 AM టు మరుసటి రోజు 9 PM, టోటల్ 36 hours ఆ టెస్ట్ లైవ్ లోనే ఉంటుంది, యాక్టివ్ లోనే ఉంటుంది. ఈ 36 hours లో మీకు ఒక 20 minutes టైం దొరకదా ఫర్ అటెంప్టింగ్ దోస్ 20 questions? 20 minutes ఉంటుంది, 15 minutes ఉంటుంది, 25 minutes ఉంటుంది, డిపెండింగ్ అపాన్ ది చాప్టర్ వెయిటేజ్ వీఆర్ కండక్టింగ్ ది ఎగ్జామ్స్ కదా. లెస్ దాన్ 30 minutes మీకు టెస్ట్ రాయడానికి టైం దొరకదు అయితే నేను అనుకోవట్లేదు. రాత్రి 12కి రాయొచ్చు, తెల్లవారుజామున 6కి రాయొచ్చు, మధ్యాహ్నం 2కి రాయొచ్చు. 36 గంటలు టైం ఇస్తున్నాను. అండ్ మీరు అనుకోవచ్చు రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అంటే December 26th మార్నింగ్ 9 AM కి స్టార్ట్ అయిన టెస్ట్ December 27th రాత్రి 9 వరకు ఉంటుంది. అండ్ December 27th రాత్రి 10 గంటలకి టెస్ట్లు మీ రిజల్ట్స్ మీ వెబ్సైట్ లోనే ఉంటాయి. అది ఎలా చూడాలి అనేది మన టెలిగ్రామ్ లో అప్డేట్ చేస్తాం ఆఫ్టర్ టెస్ట్ రైటింగ్. ఓకే, టోటల్ గా 36 గంటలు ఉంటుంది, 37వ గంట టెస్ట్ రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు అనుకోవచ్చు ప్రతి దానికి అంతే,
జనవరి 1వ తేదీన ఉదయం 9 గంటలకు స్టార్ట్ అయితే జనవరి 2వ తేదీ రాత్రి 9 వరకు ఉంటుంది. జనవరి 2వ తేదీ రాత్రి 10 గంటలకు టెస్ట్ వస్తుంది. ప్రతిదీ అంతే. ఓకే, అండ్ మీరు అనుకోవచ్చు మరి ఆ 36 గంటల్లో టెస్ట్ రాకపోతే మమ్మల్ని పొమ్మంటారా అంటే అలా ఏం లేదు. ఒకవేళ కనుక ఎవరైనా పర్టికులర్ టెస్ట్ ని ఇచ్చిన డేట్ లో మిస్ అయితే ప్రతి సండే చూసారా, యాక్టివేటెడ్ ఎట్ ఎవ్రీ సండే అని ఉంది. థర్డ్ పాయింట్, ఇఫ్ ఎనీ వన్ మిస్డ్ ద పర్టికులర్ టెస్ట్ దెన్ ఆ టెస్ట్ ఏదైతే ఉందో ప్రతి సండే కూడా, ఇప్పుడు వారానికి మండే టు సాటర్డే 2 టెస్ట్లు అయ్యాయి అనుకుందాం ఆ పర్టికులర్ వీక్ లో, ఆ 2 టెస్ట్లు మీరు మిస్ అయ్యారు. అప్పుడు ఆ 2 టెస్ట్లు కూడా మళ్ళీ సండే రోజు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు టోటల్ గా 12 అవర్స్ టైంలోని మీరు ఎప్పుడైనా 2 టెస్టులని మళ్ళీ అటెంప్ట్ చేయడానికి ఇస్తాం. ఆల్రెడీ రాసిన వాళ్ళు మళ్ళీ రీఅటెంప్ట్ చేయలేరు. రాయలేని వాళ్ళు మాత్రం సండే రోజున ఎవ్రీ వీక్ సండే రీటెస్ట్ ఉంటుంది ఫర్ దోస్ హూ నాట్ అటెంప్టెడ్ ది టెస్ట్. ఓకే, రిజల్ట్స్ కూడా 7 PM కి ఇచ్చేస్తాం. సో ఇలా చేయడం వల్ల ఏంటి అంటే, ఒకటి ఫస్ట్ పెట్టిన డేట్ లో రాయాలని ఒక మోటివేషన్ ఉంటుంది, చదువుతారు. రెండోది ఓకే పోన్లీ ఏదో కారణం వల్ల మిస్ అయితే ఆదివారమైనా రాస్తారు. మీకు టెస్ట్ ని కంటిన్యూస్ లైఫ్ టైం వ్యాలిడిటీ అనవసరం లేండి. ఈ సెట్ కి మీరు మే వరకు ఎప్పుడైనా రాసుకోవచ్చు అనుకుంటే, మే 5వ తేదీన ఎగ్జామ్ ఉందంటే మే 1వ తేదీన నేను 300 కట్టేశాను అని చెప్పి అనుకొని అప్పుడు అయ్యో వేస్ట్ చేసుకోకూడదు ఈ 300 అని చెప్పి అప్పుడు వెబ్సైట్ ఓపెన్ చేసి ఈ టెస్ట్లు అన్ని అటెంప్ట్ చేసేస్తారు. బట్ దర్ ఇస్ నో యూజ్ ఆఫ్ డూయింగ్ దట్. వై? బికాస్ మీరు 4 నెలలు ఫ్రీగా కంప్లీట్ గా గాలికి వదిలేసి 5వ నెల ఓపెన్ చేసి 30 టెస్టులు రాసి క్విజ్ లో అటెంప్ట్ చేసి నోట్స్ చదివినా వాట్ విల్ బి ద బెనిఫిట్ ఫర్ యూ టు గెటింగ్ గుడ్ ర్యాంక్? రాదు కదా. అలా అందుకనే ఫస్ట్ ఒక ఛాన్స్ ఇస్తాం, రాయలేదు ఓకే, సెకండ్ రెండో ఛాన్స్ ఇస్తాం, రాయలేదు టెస్ట్ పోతుంది. సో టు ఎన్ష్యూర్ గుడ్ ప్రిపరేషన్ ఫర్ ఏపీ ఈసెట్ 2025 వీఆర్ మేకింగ్ దిస్ అవైలబుల్ ఫర్ పర్టికులర్ టైమ్ స్లాట్స్ ఓన్లీ. ఓకే, దట్స్ ఇట్. నాకేం ప్రాబ్లం లేదు మళ్ళీ యాక్టివేట్ చేయడానికి. ఎక్సెప్షనల్ కేసెస్ లో మాత్రం మళ్ళీ ఈ సెట్ కి ముందు ఒక ఛాన్స్ ఇస్తాము, అది ఎక్సెప్షనల్ మాత్రమే, ఎవరైనా రాయకపోతే. ప్రతిసారి అలా ఉంటది అనుకోకండి. సో ఇలా చేయడం వల్ల మీ ప్రిపరేషన్ చాలా బాగుంటుంది. ప్రతిసారి నేను ఈ ఎగ్జామ్ ఉంది 4 రోజుల ముందు చెప్తాను, ఈ ఆల్రెడీ స్కెడ్యూల్ అని చూసుకుంటారు, ఈ ఎగ్జామ్ కి మీరు ప్రిపేర్ అవ్వాలి, సిలబస్ ఏంటో చెప్తాం, ప్రిపేర్ అవుతారు, ఎగ్జామ్ రాస్తారు, టెస్ట్ రిజల్ట్స్ చూస్తారు. ఆ రిజల్ట్స్ లో మీకు ఆల్రెడీ నేను చెప్పినట్టుగా కళ్ళకి కట్టినట్టుగా మీరు ఎక్కడున్నారు, టాపర్ ఎక్కడున్నారు, యావరేజ్ స్టూడెంట్ ఎన్ని మార్కులు తెచ్చుకుంటున్నారు, మీరు ఎన్ని మార్కులు తెచ్చుకుంటున్నారు, ఆ క్వశ్చన్ కి రైట్ ఆన్సర్ ఏంటి, రాంగ్ ఆన్సర్ ఏంటి. మీరు రాంగ్ పెడితే రైట్ చూపిస్తుంది, రైట్ పెడితే రాంగ్ చూపిస్తుంది, అంతే. ఐ మీన్ రాంగ్ చూపిస్తుంది, రైట్ పెడితే అదే రైట్ ఆన్సర్, ఒకవేళ రాంగ్ పెడితే రైట్ ఆన్సర్ చూపిస్తుంది. మీ అనలిటిక్స్ చూపిస్తుంది. అండ్ నా తరపు నుంచి కూడా కంటిన్యూస్ మోటివేషన్ అనేది ఉంటుంది. 300 అనేది ఇట్స్ నామినల్ ఫీ ఫర్ ప్లాట్ఫామ్ మెయింటెనెన్స్, కంటెంట్ డెవలప్మెంట్ అండ్ ఎవ్రీథింగ్ దట్ వీఆర్ సీయింగ్ ఓన్లీ కదా. సో అందుకని ఇదంతా కూడా నచ్చిన వాళ్ళు హ్యాపీలీ తీసుకోవచ్చు. 300 ఎందుకు పెట్టి తీసుకుంటున్నావు అనుకున్న వాళ్ళు మీరు ఒకసారి థింక్ చేసి తీసుకోండి, తీసుకోకపోయినా నో ప్రాబ్లం. నెగిటివ్ మాత్రం అనుకోకండి, అర్థమవుతుందా? సో ఫర్ బెటర్ యూసేజ్ యూ కెన్ జస్ట్ థింక్ యువర్ సెల్ఫ్ అండ్ టేక్ అ గుడ్ డెసిషన్. ఓకే, ఇది కంప్లీట్ గా. అండ్ నోట్స్ కాదు, క్విజెస్ చూస్తే మనకి క్విజెస్ 6 ఉంటాయి. మ్యాథ్స్ మీద 2, ఫిజిక్స్ మీద 2, కెమిస్ట్రీ మీద 2 ఉంటాయి. జనవరి 12వ తేదీన మ్యాథ్స్ క్విజ్ 1 ఓపెన్ అవుతుంది. ఫిబ్రవరి 3వ తేదీన మ్యాథ్స్ క్విజ్ 2 ఓపెన్ అవుతుంది. ఫిబ్రవరి 24వ తేదీన కెమిస్ట్రీ క్విజ్ 1 ఓపెన్ అవుతుంది. మార్చి 14న కెమిస్ట్రీ క్విజ్ 2 ఓపెన్ అవుతుంది. ఫిజిక్స్ క్విజ్ 1 ఏప్రిల్ 2nd ఓపెన్ అవుతుంది. ఫిజిక్స్ క్విజ్ 2 ఏప్రిల్ 20th ఓపెన్ అవుతుంది. ఇక్కడ నేను చూస్తే మీరు గమనిస్తే జనవరి 12th ఓపెన్ అవుతుంది, ఫెబ్ 3rd ఓపెన్ అవుతుంది, ఫెబ్ 24th ఓపెన్ అవుతుంది అన్నాను. అంటే ఆ ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో పర్టికులర్ క్విజ్ అప్పటి నుండి మే వరకు మీరు ఎప్పుడైనా రాసుకోవచ్చు. ఫిజిక్స్ మాత్రం మేము ఆ రెస్ట్రిక్షన్ పెట్టలేదు. జనవరి 12న క్విజ్ 1 ఓపెన్ అయితే మ్యాథ్స్ ది, అది అప్ టు మే 5th వరకు ఎప్పుడైనా మీరు అటెంప్ట్ చేయొచ్చు. అండ్ టెస్ట్ కి ఎలాగైతే మేము ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చామో, ఒకవేళ అటెంప్ట్ చేయకపోతే రెండో అటెంప్ట్ ఉంటుంది ఎవరైతే అటెంప్ట్ చేయలేదో. అలాగే క్విజ్ లో కూడా మీరు క్విజ్ అంతా అటెంప్ట్ చేస్తారు ఫస్ట్ టైం, మీకు మార్క్స్ తక్కువ వచ్చాయి అనిపించింది అనుకోండి, క్విజ్ లో ఇన్స్టాంట్ డిక్లరేషన్ ఉంటుంది, రిజల్ట్ వెంటనే వచ్చేస్తాయి, రిజల్ట్స్ చూసుకోవచ్చు మీరు అక్కడే. ఒకవేళ ఆ రిజల్ట్ మీకు నచ్చలేదు అనుకోండి, మళ్ళీ ప్రిపేర్ అయ్యి అదే క్విజ్ మనం రాద్దాం అనుకున్నా రాసుకోవచ్చు రెండోసారి. బట్ టెస్ట్ సిరీస్ అలా కుదరదు, ఒకసారి అటెంప్ట్ చేస్తే రెండోసారి అటెంప్ట్ చేయలేరు. బట్ ఎవరైతే ఫస్ట్ టైం అటెంప్ట్ చేయలేదో వాళ్ళకి రెండోసారి కూడా మేము అటెంప్ట్ చేయడానికి ఛాన్స్ ఇస్తాం. క్విజ్ అలాంటి రూల్ ఏం లేదు, ఫస్ట్ టైం అటెంప్ట్ చేసి తక్కువ స్కోర్ వస్తే రెండోసారి కూడా మళ్ళీ ఆ పర్టికులర్ టెస్ట్ ని అటెంప్ట్ చేయొచ్చు. 2 సార్లు మాత్రం క్విజ్ కి రీ అటెంప్ట్స్ ఉంటాయి. ప్రతిదీ క్లియర్ గా చెప్పాను, గుర్తుపెట్టుకోండి, చూసుకోండి. ఇప్పుడు ఫిబ్రవరి 24th ఓపెన్ అవుతుంది కదా కెమిస్ట్రీ క్విజ్ 1, అది అప్ టు మే 5th వరకు ఉంటుంది. ఇప్పుడు ఏప్రిల్ 20th ఫిజిక్స్ క్విజ్ 2 ఓపెన్ అవుతుంది కదా, అది అప్ టు మే 5th వరకు ఉంటుంది. అలాగే టైం స్లాట్స్ ఇవ్వడం జరిగింది క్విజ్ కి. ఓకే, ఇవన్నీ కూడా కండక్ట్ చేస్తున్నాము. ఎవరు కూడా చూసి రాయాలని మీరు అనుకోని రాస్తే కనుక ఐ కాంట్ హెల్ప్ ఎనీ మోర్ కదా.
ప్రతి ఒక్కరు కూడా గుడ్ విల్ తోని గుడ్ పవర్ యూస్ చేస్తూ మీరు మోటివ్ గా ఉండి మీరు మోటివేట్ అవుతూ సెల్ఫ్ మోటివేషన్ చాలా బెటర్ రాదర్ దెన్ గివింగ్ అదర్స్ మోటివేషన్. సో టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ ప్రిపేర్ వెరీ గుడ్ ఫర్ ఈసెట్. అండ్ ఎవరైనా కోచింగ్ తీసుకోవాలనుకున్నా దే కెన్ టేక్ కోచింగ్ ఇన్ ఎనీ అదర్ ఇన్స్టిట్యూట్స్ ఆర్ ఎల్స్ ప్రిపేర్ యువర్ ఓన్ సెల్ఫ్ అండ్ రైట్ దిస్ టెస్ట్ సిరీస్. ఒకవేళ కోచింగ్ తీసుకుంటూ టెస్ట్ సిరీస్ కూడా రాసుకుంటే వెరీ వెల్. కోచింగ్ తీసుకోలేదు టెస్ట్ సిరీస్ రాస్తున్నా కూడా వెరీ వెల్. థ్యాంక్ యూ సో మచ్. For registrations, please do check in Nitin Kollurography website and or else contact us in Telegram channel that will be available in the description. Thank you so much. Bye bye.